తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, మీ దగ్గరకు వస్తే మీరే బాధితులు. ఇప్పుడు చూస్తుంటే మీ గన్మెన్ను తీసేశారు, మీ బ్రదర్ అరెస్ట్ ఈరోజే జరిగింది. మా అన్నను రిమాండ్కు సబ్ జైలు వరకు వెళ్ళి ఆయనను అక్కడ రిమాండ్కు పోలీసులు రిమాండ్ పెట్టారు. అక్కడ నుంచి రావడం జరిగిందండి. ఒక అన్యాయమైన కేసు. ఒక మహేశ్వర్ రెడ్డి అనే పిల్లోడు, నాకు తెలిసి 23-24 సంవత్సరాల పిల్లోడు, వాడు సూసైడ్ చేసుకొని వాని వైవాహిక జీవితంలో వచ్చిన ఇబ్బందుల వల్ల వాడు సూసైడ్ చేసుకొని చనిపోతే ఆ కేసు కూడా రైల్వే పోలీసులు క్లోజ్ చేస్తే, ఇది సూసైడ్ కింద రైల్వే పోలీసులు క్లోజ్ చేస్తే, దాని తర్వాత సంవత్సరంన్నర తర్వాత, అది బహుశా 2025 జనవరిలో జరిగింది. సంవత్సరంన్నర తర్వాత ఇప్పుడు మళ్ళీ దాని మీద మళ్ళీ కంప్లైంట్, వాళ్ళ ఫాదర్తో కంప్లైంట్ తీసుకొని దాని మీద మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేసి అందులో ఎవరైతే ఆ పిల్లోని దీనికి ఆత్మహత్యకి ప్రేరేపించినారో, సో వాళ్ళ మిస్సెస్తో ఉన్నటువంటి ఇష్యూస్ వల్ల, సో వానితో పాటు ఇప్పుడు మా అన్న, వాడు మాకు బంధువు, మా పిల్లోడేవాడు, మా అన్న వానికి ఫోన్ చేసి పద్ధతిగా ఉండరాని ఫోన్లో దండించినాడని చెప్పేసి అదొక కాల్ పట్టుకొని, మీరు దండించినారు కాబట్టి ఇప్పుడు 3 ఏళ్ల కింద ఫోన్ మాట్లాడినారు కాబట్టి 3 ఏళ్ల తర్వాత సూసైడ్ చేసుకున్నారు అనేది ఒక కేసు పెట్టి ఈరోజు రిమాండ్ చేయడం జరిగింది. 3 ఏళ్ల కిందట మాట్లాడితే 3 ఏళ్ల తర్వాత సూసైడ్ చేసుకున్నారనేదా? ఎలక్షన్లకు ముందు మాట్లాడితే ఎలక్షన్ల తర్వాత సూసైడ్ చేసుకున్న అంటే 24 ఎన్నికలు అయిపోయినాక వాళ్ళ నాయన వచ్చినాడు మా దగ్గరికి, మామ మనం గెలుస్తాన్న మామ అని చెప్పినాడు. ఓకే, వాళ్ళ కొడుకుని ఎప్పుడు పోలీసు వాళ్ళు పిలుచుకొని పోయినా మా రెండో అన్న చంద్రశేఖర్ రెడ్డి ఎస్పీ గారి దగ్గరికి ఒకసారి తీసుకెళ్లారు వాళ్ళ నాన్నని, సిఐ గారి దగ్గరికి ఒకసారి తీసుకెళ్లాడు. వాళ్ళ నాయన ఈడే మా ఇంట్లోనే భోంచేసి మా ఇంట్లోనే పండుకొని పోలీసులతో ఏదైనా సాయం అవసరం ఉన్నా, డబ్బులు ఏమైనా అవసరం ఉన్నా మాతో సాయం పొందేవాడిని ఒకరిని లోబరుచుకొని, ఎన్నికల తర్వాత లోబరుచుకొని వాళ్ళకి ఆశలు చూపించి, ఈ అంటే అమాయకపు యువత అంటే ఎలా పక్కదావ పడుతుందో ఒక ఎగ్జాంపుల్, వాళ్ళకు లేని ఆశలు ఊహలు కల్పించి వాళ్ళను పక్కదావ పట్టించేటువంటి కార్యక్రమంలో భాగంగా వాడు కొడివెలతో ఒకరిని చంపుతానని బెదిరించిన కేసు, ఇంకొకటి బొమ్మ పిస్టల్ పెట్టిన కేసు, ఇట్లాంటివన్నీ కేసుల్లో కూడా వాళ్ళు ఆ రకంగా తయారైనారు ఎక్స్టార్షన్ చేసేటువంటి యాక్టివిటీస్లో. సో ఈ రకంగా చెడిపోతాన్న యువతను దగ్గర తీసుకొని వాళ్ళను ఫ్యాక్షన్కు ఉపయోగించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మరీ ఘోరంగా మా జిల్లాలో తగరకుంట ప్రభాకర్ అనేటువంటి ఒక టీడీపీకి సంబంధించినటువంటి మాజీ మండలాధ్యక్షుడు హత్యకు గురి కాబడితే 2005-06లో బహుశా వాళ్ళ కొడుకును ఎన్టీఆర్ ఏదైతే వాళ్ళది పార్టీ ఆఫీస్ ఉందో, ఎన్టీఆర్ స్కూల్ వాళ్ళ పార్టీ ఆఫీస్లో, అక్కడ స్కూల్లో వాళ్ళని చదివించి వాడు అక్కడ నుంచి మేజర్ అయి బయటకు వచ్చినాక మళ్ళీ వాంతో మర్డర్ చేయించినారు తగరకుంట కొండారెడ్డి. అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎవరినైతే ఫ్యాక్షన్లో బాధితులైనటువంటి వారి కుటుంబాల పిల్లల్ని చదివిస్తామని తీసుకెళ్ళి వాళ్ళకి, అది అక్కడ ఎన్టీఆర్ పేరుతో ఒక స్కూల్ ఉంది, సో అక్కడ చదివించినారో వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి ఫ్యాక్షనిస్టులుగా తయారు చేసేటువంటి కార్యక్రమం చేస్తానంటే తెలుగుదేశం పార్టీ ఫ్యాక్షనిస్టుల ఫ్యాక్టరీ. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా వందల మంది ఫ్యాక్షన్ బారిన పడాల్సిందే. మీరు రాజశేఖర రెడ్డి గారు వచ్చినాకనే అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ తగ్గింది తప్ప, రాజశేఖర రెడ్డి గారికి పూర్వం 94 నుంచి 2004 మధ్య ఉన్న చరిత్రని రక్త చరిత్రగా సినిమా తీశారు మా జిల్లాలో. తాడిపత్రి కావచ్చు, ధర్మవరం కావచ్చు, పెనుగొండ కావచ్చు, అంటే ఈరోజు రాప్తాడు నియోజకవర్గం. సో ఈ ప్రాంతంలో దాదాపుగా 150 మంది పైగా హత్యకు గురి కాబడితే దాదాపు 50 మంది పైగా సూడో నక్సల్స్ పేరుతో ఫేక్ ఎన్కౌంటర్లలో చనిపోవడం జరిగింది. మరి దీనిపైన పౌర హక్కుల సంఘం ఏపీసీఎల్సీ వాళ్ళు ఒక బుక్ కూడా విడుదల చేయడం జరిగింది, రాయలసీమ పాలెగాళ్ళు అనేసి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిటాల రవి కుటుంబం ఈ ప్రాంతంలో నక్సలైట్లను ఉపయోగించుకొని తమ తండ్రి నక్సలైట్ల సానుభూతి పరుడుగా చెప్పుకొని ఎదిగినటువంటి పెద్ద ఫ్యాక్షనిస్ట్గా అభివర్ణిస్తూ అతనితో క్షమాపణ చెప్పించుకొని, అతని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి క్షమాపణ చెప్పించుకుంది నక్సలైట్ల పార్టీ, పీపుల్స్ వార్ పార్టీ. తర్వాత అతను పగబట్టి అతను పోలీసులకు ఇన్ఫార్మర్గా మాట్లాడి, మా దగ్గర తేజ్దీప్ ప్రతిహస్త అనుకుంటా అంజనా సిన్హా గారు అనుకుంటా ఎస్పీ గారు ఉన్నప్పుడు దాదాపుగా చాలామందిని పీపుల్స్ వార్ పార్టీకి సంబంధించినటువంటి సత్యము, గంగన్న లాంటి పెద్ద నాయకుల్ని వాళ్ళని ఎన్కౌంటర్లు చేయించడం, అనేక మందిని తను హత్యలకు ఉపయోగించుకున్నటువంటి వ్యక్తుల్ని కూడా, సూడో నక్సలైట్ పార్టీని స్థాపించింది పోతుల సురేష్ లాంటి, సుదర్శన్ లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకుని ఇదే పరిటాల రవి, వాళ్ళకి ఆయుధాలు సమకూర్చింది ఇదే పరిటాల రవి. ఆ రోజు ప్రభుత్వంలో అతను మంత్రిగా ఉన్నాడు, పోలీసులు అతను చెప్పిన వాళ్ళని వేసుకున్నారు, పత్రికలు అతను చెప్పిందే రాసినారు. అతను ఎవరినైతే హతమార్చాలనుకున్నాడో వాళ్ళందరినీ కూడా దుర్మార్గులుగా చిత్రీకరిస్తూ ఈ హత్యలు ఆయనకు సంబంధించిన మీడియా వీళ్ళు ప్రచారం చేస్తే
ఈయనకు సంబంధించినటువంటి కిరాయి హంతకులు వాళ్ళని ఆ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని హత్య చేస్తే ఇప్పుడు దాని తర్వాత ఈ పీపుల్స్ వారు ఆర్ఓసి అనే ఒక స్ప్లింటర్ గ్రూప్ ఏదైతే పరిటాల రవి ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళు ప్రెస్కి స్టేట్మెంట్ ఇవ్వడం మేమే హతమార్చాము వీళ్ళు ప్రజాస్వామ్య వ్యతిరేకులు భూస్వాములు అనేసి అంటే కానీ వీరు చంపిన పరిటాల దాంట్లో రవి ఎవ్వరూ హత్య కేసును భూస్వాములు లేరు